ఓం శాంతి. ఈనాటి స్వమానం. मैं మాస్టర్ భాగ్య విధాత హూ. నేను మాస్టర్ భాగ్య విధాతను. योगाभ्यास. मैं मूल वतन में शिव बाबा के सन्मुख हूँ. నేను ఆత్మ మూలవతనములో శివ్ బాబా సన్ముఖములో ఉన్నాను. सर्वशक्तिवान बाबा की सर्व शक्तियाँ निकल कर मुझ आत्मा में समा रही है. సర్వశక్తివంతుడైన బాబా నుండి సర్వశక్తుల కిరణాలు వెలువడి ఆత్మనైనా నాలో ఇమిడిపోతున్నాయి. बाबा मुझे वरदान दे रही है कि बच्चे तुम मास्टर भाग्य विधाता हो. बिड्डा నువ్వు మాస్టర్ భాగ్య విధాతవి అని బాబా నాకు వరదానము ఇస్తున్నారు. तुम्हारे संपर्क में आने वाली सभी आत्माओं को श्रेष्ठ भाग्य बनाने की प्रेरणा मिलेगी. నీ సంపర్కములో వచ్చే ఆత్మలందరికీ శ్రేష్ఠ భాగ్యాన్ని తయారు చేసుకునే ప్రేరణ లభిస్తుంది. तुम्हारे बखत आत्माओं की मनोकामनाएं पूर्ण होगी. నీ ద్వారా భక్త ఆత్మల మనోకామనలు పూర్తవుతూ ఉన్నాయి. तुम्हारी एक झलक पाकर सभी आत्माएं अपने भाग्य का गुणगान करेगी. నీ దర్శనాన్ని పొందుకొని ఆత్మలందరూ తమ భాగ్యపు గుణగానము చేస్తున్నారు. चिंतन. संगम युग पर भाग्य विधाता ने भाग्य लिखने की कलम मेरे हाथ में दे दी है. సంగమ యుగమునందు భాగ్య విధాత నా భాగ్యాన్ని రాసుకునే కలము నా చేతికి ఇచ్చారు. ईश्वरीय सेवा, ईश्वरीय नियमों और मर्यादाओं पर चलकर सर्व आत्माओं का भाग्य बना रही हूँ. ఈశ్వరీయ సేవ, ఈశ్వరీయ నియమాలు మరియు మర్యాదలపై నడుస్తూ సర్వ ఆత్మల భాగ్యాన్ని తయారు చేస్తున్నాను. ఈరోజు నేను మాస్టర్ భాగ్య విధాతని. స్వయం భాగ్య విధాత భగవంతుడు నా భాగ్యాన్ని తయారు చేసేందుకు, అది కూడా ఎంత కావాలంటే అంతగా భాగ్య రేఖను గీసుకునే ఆ కలం నా చేతిలో ఉంచాడు. ఓహో, ఎంత గొప్ప భాగ్యశాలిని నేను. నా అదృష్టాన్ని నేను చూసుకుంటే
చాలా భాగ్యశాలిని. జన్మ జన్మల కల్పకల్పాంతరేక ఈ అదృష్టం, ఈ భాగ్యం నాకే భగవంతుడు ఇచ్చాడంటే ఎంతో నా యొక్క అదృష్టము. కొన్ని కోట్ల ఆత్మలు, కోటలో కొందరికి, ఆ కొందరిలో ఎవరికో ఒక మహానాత్మలకి ఇలాంటి భాగ్యము లభిస్తుంది అన్నట్లుగా నిజము, సత్యము. బాబా, నేను చాలా భాగ్యశాలిని. నా జీవితమే పూర్తిగా పరివర్తన అయిపోయింది. ఇంతటి గొప్ప భాగ్యము లభిస్తుందని నేను కలలో కూడా ఊహించలేదు బాబా. ఏనాడో ఏ గడి కూడా సంకల్పములో కూడా లేనిది ఈ అదృష్టం, ఈ భాగ్యాన్ని, ఈ గొప్ప భాగ్యము నాకు లభించింది. ఇంతటి గొప్ప భాగ్యముంద్ర ఇంకా అన్నీ సప్పటిగా అనిపిస్తుంది. ఇంకా ఏది నచ్చదు బాబా. ఇంతటి గొప్ప భాగ్యముంద్ర అదంతా వినాశి, అల్పకాలిక ప్రాప్తిలోని నాకు అర్థమైపోయింది. వాటన్నిటి నుంచి బాబా నన్ను విముక్తనగా చేసి ఇంతటి గొప్ప భాగ్యాన్ని ఇచ్చేందుకు నీ వారిగా చేసుకున్నావు బాబా. కల్పకల్పాంతరేక ఇది భాగ్యము. ఈ భాగ్యాన్ని అవినాశిగా నా స్వంతంగా చేసుకుంటున్నాను. సదా మీ స్మృతిలో మీరిచ్చినటువంటి శ్రీమతం, మీరు చూపిన మార్గంలో, మీరు వేసిన శ్రీమతం అనే గీత దాటక
సదా మీ యొక్క స్మృతిలో ఉండి అన్నిటి నుంచి నేను ఆత్మాతీతంగా సదా నేను ఆత్మ. నన్ను నేను భాగ్యశాలిగా అనుభవం చేస్తూ నేను పొందుకున్న భాగ్యాన్ని ఇతరులకి కూడా పంచిపెట్టే అవకాశాన్ని కూడా ఇచ్చారు మీరు. అందరికీ ఈ భాగ్యాన్ని పంచిపెడతాను బాబా. ఓ శివ బాబా, మీరిచ్చిన చూపిన మార్గము, ఇచ్చిన జ్ఞాన ఖజానా, మీరు వేసిన శ్రీమతమనే గీత, ఏ గెరనైతే గీత వేశారు ఇందులో ఏ బాబా సురక్షితంగా ఇందులో ఏ రక్షణ ఉంది. ఈ గీత దాటితే ఎక్కడ రక్షణ బాబా? ఎక్కడికి వెళ్ళినా ఎందులో కూడా రక్షణ లేదు అనేది అర్థం చేయించారు. నాకు అర్థమైపోయింది బాబా. కావున సదా నేను ఆత్మను మీ స్మరణ చేస్తూ, మీ యొక్క మనన చింతన చేస్తూ, మీ స్మృతిలో నేను ఆత్మ నిమగ్ననవుతా. మీ స్మృతిలో నాకు చాలా హాయిగా ఉంది, రక్షణ ఉంది. మీ స్మృతి తప్ప ఇంకేది అవసరం లేదు. చాలా హాయిగా ఉన్నాను బాబా. మీ ద్వారా కోటాను కోట్ల కిరణాలు నేను పొందుకుంటూ నేను ఆత్మ శక్తివంతంగా తయారయ్యి విశ్వంలో ఉన్న ఆత్మలకు నేను నీ శక్తిని ప్రసాదిస్తున్నాను. ఓ బాబా, థ్యాంక్స్ బాబా.
ओम।